अथ भगवद्गीता। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। अध चतुर्थोऽध्यायः జ్ఞానయోగः. దీనినే జ్ఞాన కర్మ సన్యాస యోగము అని కూడా అంటారు. ఆర్ కర్మ సన్యాస యోగం అని కూడా చెప్తారు. శారదా ప్రియానంద అమ్మగారి మన అమ్మ గురువు గారైన స్వామి శ్రీ శారదా ప్రియానంద గారు జ్ఞాన కర్మ సన్యాస యోగము అని ఇందులో చెప్పారు. సో అందుకని నేను అదే చదివాను. జాగ్రత్తతో క్షుణ్ణంగా నిష్కామ కర్మలు చేయటం ద్వారా లోపలి వాసనలను క్షయం చేసుకునే పద్ధతి 3వ అధ్యాయం బోధించింది. నిష్కామ కర్మ చేయడానికి కామమే అడ్డు వస్తుందని, లోపలే ఉన్న భగవంతుడిని తెలుసుకొని కామాన్ని జయించాలని కూడా సూచించింది. ఎవరాయన, ఎక్కడుంటాడు, ఏం చేస్తాడు, ఆయన తెలుసుకొని కామాన్ని జయించడం ఎలాగా, ఈ విషయాలన్నీ వివరించేది 4వ అధ్యాయం. సకామంగా కర్మ చేసినప్పుడు కర్మఫలం బంధనమై పట్టుకుంటుంది. నిష్కామంగా చేసినప్పుడు కర్మఫలం కానీ దాని బంధనం కానీ సాధకుణ్ణి తాకవు. అందుచేత ఈ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాస యోగం అనబడింది. జ్ఞానంతో చేసే కర్మ ద్వారా కర్మఫల బంధనాన్ని వదిలించుకునే పద్ధతి ఇది. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. ప్రతిపదార్థం. శ్రీభగవానుడు ఉవాచ ఇలా అన్నాడు. అవ్యయమైన ఈ యోగం కర్మయోగాన్ని అహం నేను వివస్వతే సూర్యుడికి ప్రోక్తవాన్ పూర్వం చెప్పాను. వివస్వాన్ సూర్యుడు మనవుకు ప్రాహ చెప్పాడు. మనువు ఇక్ష్వాకుకు అబ్రవీత్ చెప్పాడు. తాత్పర్యం. శ్రీ భగవానుడు ఇలా అన్నాడు. అవ్యయమైన ఈ నిష్కామ కర్మయోగాన్ని నేను సూర్యుడికి బోధించాను. సూర్యుడు మనువు ఇక్ష్వాకుడికి చెప్పాడు. వ్యాఖ్య. భగవంతుని స్వరూపం తెలిసి కర్మ చేసినప్పుడు మహత్తరమైన ఫలితాలు లభిస్తాయి. అర్హులైన వారికి భగవంతుడే బోధిస్తాడు. అందరికీ మొట్టమొదటి గురువు ఆయనే. సూర్యుడు, వైవస్వత మనువు, ఇక్ష్వాకుడు శ్రీరాముని వంశానికి మూల పురుషులు. ధర్మపరమైన కర్మ చేయడానికి ఈ వంశం ప్రసిద్ధమైనది. ఇందులో ఒక అధ్యాయం సంకేతం కూడా ఉంది. వివస్వాన్ అంటే వసనం తొడుక్కున్నవాడు, కారణ శరీరంలో ప్రతిబింబించే పరమాత్మ. మనువు అంటే ఆలోచించేవాడు, సూక్ష్మ శరీరంలో కనపడే పరమాత్మ. ఇక్ష్వాకు అంటే ఇక్షుని వాక్కుగా ఉపయోగించుకునేవాడు. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్టః పరం తప ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్టః పరం తప. ప్రతిపదార్థం. పరంతప శత్రుభయంకరుడా. ఏవం ఈ ప్రకారంగా పరంపరా ప్రాప్తం పరంపరంగా లభించిన ఇమం ఈ యోగాన్ని రాజర్షులు విదుః ఎరుగుదురు. సహ ఆ యోగ కర్మయోగం మహతా సుదీర్ఘమైన కాలం గడవటం వల్ల ఈ లోకంలో నష్టః నశించిపోయింది.
తాత్పర్యం. ఇలా పరంపరంగా ప్రాప్తమైన కర్మయోగాన్ని రాజర్షులు ఎరుగుదురు. పరంతప కాలగతిలో ఈ గొప్ప యోగం ఈ లోకంలో నశించిపోయింది. వ్యాఖ్య. స్థూల శరీరంలోని పరమాత్మ, ప్రణవరూపమైన పరమాత్మ యొక్క అనంత జ్ఞానం కారణ శరీరం నుండి సూక్ష్మదేహం ద్వారా స్థూల శరీరం వరకు వచ్చి ప్రపంచంలోకి తొంగి చూసే వరకు క్రమంగా తగ్గిపోతుంది. ఈ కదలికనే కాలమన్నారు. ఇలా తగ్గిపోవడానికి కారణం ఏమిటో పరంతప అనే పదం సూచిస్తుంది. ఇతరులను తప్పింపచేసేవాడు ధర్మాన్ని మర్చిపోతాడు. సయేవాయం మయా తేద్య సయేవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం రహస్యం హేతదుత్తమం సయేవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. ప్రతిపదార్థం. సనాతనః సనాతనమైన, సహ ఏవ అదే, అయం యోగః ఈ కర్మయోగం, అద్య ఇప్పుడు, మే నాకు, భక్తః నీవు భక్తుడవు, సఖాచ స్నేహితుడవు, అసి ఇతి అయి ఉన్నావు అని, తే నీకు, మయ నా చేత, ప్రోక్తః చెప్పబడినది. ఏతత్ ఈ నిష్కామ కర్మయోగం ఉత్తమం చాలా శ్రేష్టమైనది, రహస్యం హి రహస్యమైనది కదా. తాత్పర్యం. ఆ సనాతనమైన యోగమే ఇప్పుడు నువ్వు నా భక్తుడవు స్నేహితుడవు అని నీకు బోధించాను. ఇది ఉత్తమమైనది, చాలా రహస్యమైనది. వ్యాఖ్య. భగవంతుడికి భక్తుడు ప్రియుడు అయిన వానికి తిరిగి ఆ యోగాన్ని పొందే అర్హత వస్తుంది. 2వ శ్లోకంలో పరంతప అంటే ఎక్కువైన తపస్సు చేసేవాడని కూడా అర్థం. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి త్వమాదౌ ప్రోక్తవానితి అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునః అర్జునుడు, ఉవాచ ఇలా అన్నాడు, భవతః నీ జన్మ పుట్టుక, అపరం ఇటీవలది, వివస్వతః సూర్యుని జన్మ జన్మ, పరం ఎంతో పూర్వంది, త్వం నీవు, ఆదౌ మొదట, ప్రోక్తవాన్ బోధించావు, ఇది అన్న, ఏతత్ ఈ మాటను, కథం ఎలా, విజానీయాం అర్థం చేసుకోవాలి. తాత్పర్యం. అర్జునుడు ఇలా అన్నాడు, నీవు ఈ మధ్య పుట్టిన వాడివి. సూర్యుడు ఎప్పుడో చాలా ముందుగా పుట్టాడు. నీవు సూర్యుడికి ఉపదేశించానన్నావు. ఇది ఎలా అర్థం చేసుకోవాలి? వ్యాఖ్య. అర్జునుడికి శ్రీకృష్ణుడు మహిమ గలవాడని తెలిసినా అతడే పరమాత్మ తత్వం అనే పూర్తి అవగాహన కలగలేదు. ఈ అవగాహన కలిగించడానికే కృష్ణుడు తాను సూర్యుడికి యోగాన్ని బోధించానని ప్రస్తావించాడు. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్థ పరం తప బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్థ పరం తప. ప్రతిపదార్థం. శ్రీ భగవానుడు ఉవాచ ఇలా అన్నాడు. ప్రతిపదార్థం. అర్జున ఓ అర్జున, మే నాకు, తవ చ నీకు, బహూని ఎన్నో,
జన్మని జన్మలు, వ్యతీతాన్ని గడిచిపోయాయి, తాని వాటిని, సర్వాణి అన్నింటినీ, అహం నేను, వేద ఎరుగుదును. పరంతప ఓ అర్జున, త్వం నీవు, నవేత్త ఎరుగవు. తాత్పర్యం: శ్రీ భగవానుడు అన్నాడు, అర్జున, నాకు నీకు కూడా ఎన్నో జన్మలు గడిచిపోయాయి, నేను వాటినన్నిటినీ ఎరుగుదును, నీవు ఎరుగవు. వ్యాఖ్య: సర్వం తెలిసినవాడు దేవుడు, ఆయన ప్రతిబింబమే అయిన జీవుడు ప్రకృతి పరుల దోషం వల్ల అల్పజ్ఞానమే కలిగి ఉండి ప్రస్తుత జన్మని మాత్రమే గుర్తిస్తాడు. పరంతప అనడంలో పరులను తపింపచేసేవానికి తనలోని లోతులను గుర్తించే నేర్పు ఉండదు సుమా అనే హెచ్చరిక. అజోపి సన్నవ్యయాత్మా, అజోపి సన్నవ్యయాత్మా, భూతానోమీశ్వరోపి సన్, భూతానామీశ్వరోపి సన్, ప్రకృతిం స్వామధిష్టాయ, ప్రకృతిం స్వామధిష్టాయ, సంభవామ్యాత్మమాయయా, సంభవామ్యాత్మమాయయా, అజోపి సన్నవ్యయాత్మా, భూతానామీశ్వరోపి సన్, ప్రకృతిం స్వామధిష్టాయ, సంభవామ్యాత్మమాయయా. ప్రతిపదార్థం: అజః పుట్టుక లేనివాడిని, అవ్యయ ఆత్మాపి వ్యయం లేనివాడిని, భూతానాం ప్రాణులకి, ఈశ్వరః అపి సన్ అధిపతిని అయిన, స్వాం స్వకీయమైన, ప్రకృతిం ప్రకృతిని, అధిష్టాయ అధిరోహించి, ఆత్మమాయయా నా మాయ చేత, సంభవామి పుడుతుంటాను. తాత్పర్యం: జన్మలేని వాణ్ణి, అవ్యయుణ్ణి, జీవులకి అధిపతిని అయినా నా ప్రకృతిని వశపరుచుకొని నా మాయ వల్ల జనిస్తుంటాను. యదా యదా హి ధర్మస్య, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య, అభ్యుత్థానమధర్మస్య, తదాత్మానం సృజామ్యహం, తదాత్మానం సృజామ్యహం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య, తదాత్మానం సృజామ్యహం. ప్రతిపదార్థం: భారత ఓ అర్జున, యదా యదా హి ఎప్పుడెప్పుడైతే, ధర్మస్య ధర్మానికి, గ్లానిహి హాని, అధర్మస్య అధర్మానికి, అభ్యుత్థానం అభివృద్ధి, భవతి కలుగుతుందో, తదా అప్పుడు, అహం నేను, ఆత్మానం నన్ను, సృజామి సృజించుకుంటాను. తాత్పర్యం: అర్జున, ఎప్పుడెప్పుడు ధర్మానిది కింది చేయి, అధర్మానిది పై చేయి అవుతుందో అప్పుడప్పుడు నన్ను నేను సృజించుకుంటాను. పరిత్రాణాయ సాధూనాం, పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతాం, వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మ సంస్థాపనార్థాయ, సంభవామి యుగే యుగే, సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ, సంభవామి యుగే యుగే. ప్రతిపదార్థం: సాధూనాం సాధువులను, పరిత్రాణాయ రక్షించడానికి, దుష్కృతాం దుర్మార్గులని, వినాశాయ చ నాశనం చేయడానికి, ధర్మ సంస్థాపనార్థాయ ధర్మాన్ని నెలకొల్పడానికి, యుగే యుగే ప్రతి యుగంలోనూ, సంభవామి జన్మిస్తాను. తాత్పర్యం: సాధువుల్ని రక్షించడానికి, దుష్టుల్ని నాశనం చేయడానికి, ధర్మాన్ని నెలకొల్పడానికి యుగ యుగంలోనూ నేను జన్మిస్తాను. వ్యాఖ్య: భగవంతుడు జన్మించవలసిన అవసరం ఏమిటి? జీవులు చేసిన కర్మలు వాళ్ళని తిరిగి తిరిగి లోకంలోకి లాగుకు వస్తాయి. దేవుడికి ఏమి కర్మలున్నాయి? ఇక్కడన్నీ కొలతలు, షరతులు. మానవులు వీటి నుండి తరించి బయటపడడానికి గాను దేవుడు నియమాలను విధించి ఏర్పాటు చేశాడు. వాటిని అనుసరించి నడుచుకున్నవారు సత్ఫలితాలు కలిగి సుఖపడతాడు, తరిస్తారు. వాటిని వ్యతిరేకించి నడుస్తున్నవారు దుష్ఫలితాలు కలిగి బాధపడతారు,
లోకంలోనే కూరుకుపోతారు. ఇది భగవంతుడు ఏర్పరిచిన ధర్మం. అప్పుడప్పుడు ఈ నియమాలని బలవంతులైన దుష్టులు తారుమారు చేస్తారు. దుర్మార్గాల వల్ల తాము సుఖపడుతూ సన్మార్గాన నడిచే వారిని బాధిస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తారు. అది ముదిరినప్పుడు భగవంతుడు స్వమాయ వల్ల జనించి తిరిగి ధర్మాన్ని నెలకొల్పుతాడు. వ్యక్తిలో సద్భావనలు బాగా తరిగిపోయి దుర్భావనలు పెచ్చురేగినప్పుడు కూడా భగవంతుడు ఆవిర్భవించి అతనిలోని మంచితనాన్ని వెలికితీస్తాడు. జన్మ కర్మ చ మే దివ్యం, జన్మ కర్మ చ మే దివ్యం, ఏవం యో వేత్తి తత్వతః, ఏవం యో వేత్తి తత్వతః, త్యక్త్వా దేహం పునర్జన్మ, త్యక్త్వా దేహం పునర్జన్మ, నైతి మామేతి సోర్జున, నైతి మామేతి సోర్జున. జన్మ కర్మ చ మే దివ్యం, ఏవం యో వేత్తి తత్వతః, త్యక్త్వా దేహం పునర్జన్మ, నైతి మామేతి సోర్జున. ప్రతిపదార్థం. అర్జున, అర్జున, ఏవం ఈ విధంగా, మే నా దివ్యం దివ్యమైన, జన్మ జన్మని, కర్మ చ కర్మని, తత్వతః యథార్థంగా, యహ ఎవడు వేత్తి తెలుసుకుంటాడో, సహ అతడు, దేహం శరీరాన్ని, త్యక్త్వా వదిలాక, పునర్జన్మ మళ్ళీ జన్మని, న ఏతి పొందడు, మాం నన్ను, ఏతి పొందుతాడు. తాత్పర్యం. అర్జున, దివ్యమైన నా జన్మకర్మల తత్వాన్ని ఎవరు సరిగ్గా తెలుసుకుంటారో అతడు చనిపోయాక తిరిగి పుట్టడు, నన్నే చేరుకుంటాడు. వ్యాఖ్య. భగవంతుని జన్మకర్మలు రెండూ ఆయన లీలలు. అవి కేవలం లీలా మాత్రమైనవేనని తెలుసుకునే వ్యక్తి సామాన్యుడై ఉండడు, అతి పరిపక్వ స్థితిలో ఉంటాడు. అత్యుత్తమ జ్ఞానాన్ని పొంది భగవంతుని చేరుకుంటాడు. వీతరాగభయక్రోధాః, వీతరాగభయక్రోధాః, మన్మయా మాముపాశ్రితాః, మన్మయా మాముపాశ్రితాః, బహవో జ్ఞానతపసా, బహవో జ్ఞానతపసా, పూతా మద్భావమాగతాః, పూతా మద్భావమాగతాః. వీతరాగభయక్రోధాః, మన్మయా మాముపాశ్రితాః, బహవో జ్ఞానతపసా, పూతా మద్భావమాగతాః. ప్రతిపదార్థం. వీతరాగభయక్రోధాః రాగము, భయము, క్రోధములను త్యజించిన వారు, మన్మయాః నన్ను గురించిన ఆలోచనలతో నిండిన వారు, మాం నన్ను, ఉపాశ్రితాః ఆశ్రయించిన వారు, జ్ఞానతపస జ్ఞానతపస్సు చేత, పూతాః పవిత్రులైన వారు, బహవః అనేకులు, మద్భావం నా స్వరూపాన్ని, మోక్షాన్ని, ఆగతాః చేరుకున్నారు. తాత్పర్యం. రాగభయ క్రోధాలను విడిచి నన్ను గురించిన ఆలోచనలతో నిండి నన్ను ఆశ్రయించిన వారు ఎందరో జ్ఞాన తపస్సు వల్ల పునీతులై నా స్వరూపాన్ని అందుకున్నారు. వ్యాఖ్య. జీవుడి ప్రపంచంతో పెట్టుకున్న ప్రమేయాలే అతన్ని భగవంతునికి దూరం చేస్తాయి. ఈ మాలిన్యాన్ని తొలగించుకున్న వాళ్ళు భగవంతుని రూపాన్ని పొందుతారు. విషయ వస్తువులపైన ఉండే ప్రేమ రాగం అవి దొరకవేమో లేదా పోతాయేమోననే భావం భయం. ఆ భయానికి కారణమైన వాటి పట్ల ఉండేది క్రోధం. ఈ మూడిటిని వదిలితే మనం ప్రపంచం నుండి విడుదల పొందినట్లే. అయితే వీటిని వదలటానికి మరో ఆధారం కావాలి. అదే భగవంతుడు. ఆయనని గురించిన ఆలోచనలతో హృదయం నిండాలి. ఆయనని శరణం పొందాలి. అప్పుడే అది జ్ఞాన తపస్సు అవుతుంది. భగవంతునితో సంబంధం లేకుండా ప్రపంచాన్ని అధిగమించాలనుకునే వాళ్ళది అజ్ఞాన తపస్సు. వారు పవిత్రులు కారేరు, భగవంతుని చేరలేరు. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః మనుష్యాః పార్థ సర్వశః ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ప్రతిపదార్థం. పార్థ అర్జున, ఏ ఎవరు, మాం నన్ను, యథా ఎలా, ప్రపద్యంతే కొలుస్తారో, తాన్ వారిని, తథా ఏవ అలాగే, అహం నేను, భజామి అనుగ్రహిస్తాను, మనుష్యాః మానవులు, సర్వశః అన్ని ప్రకారాలుగా, మమ నా వర్తమ జాడలోనే, అనువర్తంతే అనుసరిస్తున్నారు. తాత్పర్యం. అర్జున, నన్ను ఎవరు ఎలా కొలిస్తే వారిని నేను అలాగే అనుగ్రహిస్తాను. మనుష్యులు ఎప్పుడు నా జాడలోనే సంచరిస్తారు. వాక్య. ప్రపంచమంతా భగవంతునిదే. ఎవరెక్కడ సంచరించినా ఆయన పెట్టిన పరిధిలోనే కానీ దాటిపోయే అవకాశం లేదు. ఎటొచ్చి మనస్సులో భగవద్భావం లేని వాళ్ళు ఆయనకి దూరం అవుతారు. భగవద్భావం ఉన్నవాళ్ళు ఏ రూపంలో ఆయన కొలిచిన ఆయన అనుగ్రహాన్ని పొందుతారు. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ప్రతిపదార్థం. కర్మణాం కర్మల, సిద్ధిని, కాంక్షంతః కోరుకునేవారు, ఇహ ఇక్కడ, దేవతాః దేవతలని, యజంతే ఆరాధిస్తారు, మానుషే లోకే మానవలోకంలో, కర్మజాః కర్మల నుండి కలిగే, సిద్ధి ఫలం, క్షిప్రం త్వరగా, భవతి హి లభిస్తుంది కదా. కర్మల సిద్ధిని తాత్పర్యం. కర్మల సిద్ధిని కోరుకునే వాళ్ళు ఇక్కడి దేవతలని ఆరాధిస్తారు. మానవలోకంలో కర్మల వల్ల ఫలం త్వరగా లభిస్తుంది. వ్యాఖ్య. భగవంతుని చేరడం అంత సులభమైతే అందరూ ఆయనని ఎందుకు చేరుకోరు అనే అనుమానానికి భగవంతుడు సమాధానం ఇస్తున్నాడు. పరమాత్మని ఆశ్రయించి రాగభయ క్రోధాలని వదిలిపెట్టడానికి చాలా కాలం పడుతుంది. వెంటనే ఫలితాలు కనబడవు. కర్మల ఫలితాలు వెంటనే లోకంలో కనబడతాయి. నెల రోజులు ఆఫీసులో కష్టపడితే జీతం వస్తుంది. 6 నెలలు పొలంలో కృషి చేస్తే పంట దొరుకుతుంది. 3 ఏళ్ళు కాలేజీలో చదివితే డిగ్రీ వస్తుంది. అందుచేత ఇలాంటి కోరికల్ని తీర్చే దేవతలనే ఆరాధిస్తారు ఎక్కువ మంది. భక్తుల మనోభావాన్ని బట్టి వాళ్ళు పరమాత్మను పూజిస్తున్నారా, దేవతలను ఆరాధిస్తున్నారా అనేది తెలుస్తుంది. తమ కోరికలు తీరాలని కొలుచుకుంటే దేవతలని ఆరాధించినట్లు. కోరికలు లేకుండా పరమాత్మలో నిలిచిపోవాలని ఉపాసిస్తే పరమాత్మని ఆరాధించినట్లు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. ప్రతిపదార్థం. చాతుర్వర్ణ్యం 4 విధాలైన వర్ణ వ్యవస్థ. గుణకర్మ విభాగశః గుణాలు కర్మల విభజనని అనుసరించి మయా నా చేత సృష్టించబడినది. తస్య దానికి కర్తారం అపి కర్తనైన అకర్తారం కర్తని కానివాడిగా అవ్యయం అవ్యయుడినిగా మాం నన్ను విద్ధి తెలుసుకో. తాత్పర్యం. 4 విధాలైన వర్ణాలు గుణకర్మ విభజనని అనుసరించి నా వల్ల సృష్టించబడ్డాయి. వాటిని సృష్టించిన వాడినైనా నేను కర్తను కానని, మార్పు లేని వాడినని తెలుసుకో. వ్యాఖ్య.
అందరినీ సృష్టించిన దేవుడు అందరి పరమార్థాన్నే కోరి ఉపాసించేట్లుగా ఎందుకు సృష్టించలేదు? అల్పమైన కోరికల్ని కోరే వారిని దేనికి సృష్టించాడు? ఈ ప్రశ్నకి సమాధానం పై శ్లోకంలో దొరుకుతుంది. భగవంతుడు చేసేది సృష్టి. నిరాకారంగా ఉన్న వాసనలకి సాకారం ఏర్పరచడమే భగవంతుడు చేసే పని. కంసాలి ఆకారం లేని బంగారు ముద్దకి దండ, గాజు మొదలైన ఆకారాలను ఇస్తాడు. మట్టి ముద్దకి కుమ్మరి కుండ ఆకారాన్ని ఇస్తాడు. కంసాలి బంగారు స్వభావాన్ని మార్చడు, కుమ్మరి మట్టి స్వభావాన్ని మార్చడు. అలాగే భగవంతుడు మనుషుల గుణకర్మలని మార్చడు. అవి వారి వారి వాసనలని బట్టి వస్తాయి. ఎవరెవరి గుణకర్మల్ని బట్టి వారి వారి వర్ణం ఏర్పడుతుంది. అందుచేత భగవంతుడు సృష్టి చేసిన ఆయన వికారాలు చెందడు. నిజానికి కర్త కూడా కాదు. నమాం కర్మాణి లింపంతి నామాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే కర్మభిర్న సబధ్యతే నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. ప్రతిపదార్థం. మాం నన్ను, కర్మాణి కర్మలు, న లింపంతి అంటావు. మే నాకు, కర్మఫలే కర్మఫలంలో, స్పృహ కోరిక, నా లేదు. ఇతి ఈ ప్రకారంగా, మాం నన్ను, యహ ఎవరు, అభిజానాతి ఎరుగుదురో, సహ అతడు, కర్మభిః కర్మల చేత, న బధ్యతే బంధింపబడడు. తాత్పర్యం. నన్ను కర్మలంటవని నాకు కర్మఫలంలో కోరిక లేదని ఎరిగినవాడు కర్మల చేత కట్టుబడడు. వ్యాఖ్య. భగవంతుడు 4 వర్ణాల వారిని సృష్టించటానికి కారణం అన్ని స్థాయిల్లోని వారు బాగుపడి తరించడానికి ఒక అవకాశం కల్పించడానికే. దీనివల్ల ఆయనకి ఏమీ లాభం లేదు. అందుచేత ఆయన చేసే ఇంత పెద్ద సృష్టి ఆయనని తాకదు. ఈ రహస్యాన్ని తెలుసుకోగలిగిన వ్యక్తి హృదయం ఎంతో పరిపక్వ దశలో ఉంటుంది. అతడికి ఏ కర్మఫలం మీద కోరిక ఉండదు. అందుచేత అతడు కర్మల వల్ల బంధింపబడడు. ఫలం కోరిన వానికే కర్మబంధనం. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్త్వం పూర్వైః పూర్వతరం కృతం ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్త్వం పూర్వైః పూర్వతరం కృతం. ప్రతిపదార్థం. ఏవం ఇలా, జ్ఞాత్వా తెలిసే, పూర్వైః పూర్వపు, ముముక్షుభిః అపి ముముక్షుల చేతను కూడా, కర్మ కృతం చేయబడింది. తస్మాత్ అందువల్ల, త్వం నీవు, పూర్వీకుల చేత కృతం చేయబడినట్లు, పూర్వతరం మిక్కిలి పూర్వమైన, కర్మ ఏవ నిష్కామ కర్మనే కురు చెయ్యి. ఇది తెలిసే పూర్వం ముముక్షుల చేత కర్మ చేయబడింది. అందువల్ల పూర్వీకుల చేత పూర్వం చేయబడినట్లే నీవు కూడా కర్మనే చెయ్యి. వ్యాఖ్య. ఈ పద్ధతిలో ఇదివరలో అనేకులు అనుసరించినది, కొత్తది కాదు. ముక్తి పొందాలంటే కోరిక తప్ప మరేదీ లేనప్పుడు ప్రస్తుత కర్మ వెనుక వాసనని పూర్తిగా క్షయం చేస్తుంది. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి
యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః. తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. ప్రతిపదార్థం. కర్మ కర్మ. కిం ఏది. అకర్మ కర్మము కానిది. కిం ఏది. ఇతి అనే. అత్ర ఈ సందర్భంలో. కవయః అపి ఋషులు కూడా. మోహితాః భ్రాంతి చెందారు. యత్ దేనిని జ్ఞాత్వా తెలుసుకోవడం వల్ల. అశుభాత్ అశుభం నుండి. మోక్ష్యసే విడిపడతావో. తత్ ఆ. కర్మ కర్మని. తే నీకు. ప్రవక్ష్యామి బోధిస్తాను. తాత్పర్యం. కర్మ ఏది అకర్మ ఏది అనే విషయంలో ఋషులు సైతం భ్రాంతి పడతారు. అశుభాన్ నుండి బయటపడివేసే ఆ కర్మ విషయం నీకు చెబుతాను. కర్మణో హ్యపి బోద్ధవ్యం. కర్మణో హ్యపి బోద్ధవ్యం. బోద్ధవ్యం చ వికర్మణః. బోద్ధవ్యం చ వికర్మణః. అకర్మణశ్చ బోద్ధవ్యం. అకర్మణశ్చ బోద్ధవ్యం. గహనా కర్మణో గతిః. గహనా కర్మణో గతిః. కర్మణో హ్యపి బోద్ధవ్యం. బోద్ధవ్యం చ వికర్మణః. అకర్మణశ్చ బోద్ధవ్యం. గహనా కర్మణో గతిః. ప్రతిపదార్థం. కర్మణః అపి కర్మల స్వరూపం గురించి. బోద్ధవ్యం హి తెలుసుకోవాలి. వికర్మణః చ దుష్కర్మలని గురించి కూడా బోద్ధవ్యం తెలుసుకోవాలి. అకర్మణః చ అకర్మలను గురించి బోద్ధవ్యం తెలియాలి. కర్మణః కర్మల. గతి తత్వం. గహనా నిగూఢమైనది. తాత్పర్యం. కర్మల గురించి తెలుసుకోవాలి. వికర్మల గురించి అకర్మల గురించి కూడా తెలుసుకోవాలి. కర్మల మార్గం మహాగూఢమైనది. వ్యాఖ్య. శరీరం పనిచేసినప్పుడల్లా కర్మ జరిగిందనుకోవడానికి వీలు లేదు. ముక్తికి దారి తీసే కర్మే కర్మ. ముక్తికి దారి తీయనిది దండగ మారి కర్మే కాబట్టి అకర్మే అనాలి. అంతేకాదు ఒక్కొక్కసారి కర్మ బంధనాలలోనికి ఈడుస్తుంది కూడా. దానిని వికర్మ అంటారు. దాని సంగతి తెలియక విద్వాంసులు కూడా భ్రమపడుతూ ఉంటారు. కర్మణ్యకర్మ యః పశ్యేత్. కర్మణ్యకర్మ యః పశ్యేత్. అకర్మణి చ కర్మ యః. అకర్మణి చ కర్మ యః. స బుద్ధిమాన్ మనుష్యేషు. స బుద్ధిమాన్ మనుష్యేషు. సయుక్తః కృష్ణకర్మకృత్. సయుక్తః కృష్ణకర్మకృత్. కర్మణ్యకర్మ యః పశ్యేత్. అకర్మణి చ కర్మ యః. స బుద్ధిమాన్ మనుష్యేషు. సయుక్తః కృష్ణకర్మకృత్. ప్రతిపదార్థం. యః ఎవరు. కర్మణి కర్మలో. అకర్మ అకర్మని. పశ్యేత్ చూస్తాడో. యః ఎవరు. అకర్మణి చ అకర్మలో. కర్మ కర్మని చూస్తాడో. సహ అతడు. మనుష్యేషు మనుష్యులలో. బుద్ధిమాన్ తెలివైనవాడు. సహ అతడు. కృష్ణ కర్మకృత్ యావత్తు కర్మని చేసినవాడు. తాత్పర్యం. కర్మలో అకర్మని అకర్మలో కర్మని ఎవరు దర్శిస్తారో అతడు మనుష్యులలోకెల్లా బుద్ధిమంతుడు. అతడే యోగి. చేయదగిన కర్మను పూర్తిగా చేసిన వాడవుతాడు. వ్యాఖ్య. శరీర మనోబుద్ధుల పరికరాలన్నీ కర్మ కోసం ఏర్పడినవి. అవి పనిచేస్తున్నప్పుడు తాను ఆత్మలో నిలిచి తాను ఏ కర్మ చేయడం లేదని తెలుసుకోవడం మహాజ్ఞానం. అలాగే శరీరం నిశ్చలంగా ఉన్నప్పుడు కళా తపస్వి ఒక గేయమో కావ్యమో మనసులో తయారు చేస్తుంటే అది సృజనాత్మకమైన ఉత్తమ కర్మ. శరీరం మనస్సు రెండూ మిన్నకున్నా బుద్ధి ఒక నూతన రంగంలో యోచిస్తూ పరిశోధన చేస్తున్నప్పుడు అది దేశాన్ని అభ్యుదయానికి కొనిపోయే ప్రశస్త కర్మ. శరీరం నుండి బుద్ధి వరకు మూటిని నిశ్చలంగా నిలిపి సమాధిలో తాను ఆత్మస్వరూపంగా నిలవడం అత్యద్భుతమైన అసామాన్యమైన కర్మ. దానిని తెలుసుకున్నవాడు మహావివేకి. జీవిత లక్ష్యాన్ని సాధించిన అతనికి మరి సాధించవలసినదంటూ లేదు.
यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पंडितं बुधाः यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पंडितं बुधाः। प्रतिपदार्थం యస్య ఎవరి సర్వే మొత్తం సమారంభాః కర్మలు కామ సంకల్పవర్జితాః కోరిక సంకల్పము లేకుండా ఉన్నాయో జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం జ్ఞానమనే అగ్ని చేత కాల్చబడిన కర్మలు గల తం అతడిని బుధాః విద్వాంసులు పండితం పండితుడని ఆహుహు అంటారు. తాత్పర్యం కామ సంకల్పాలు లేకుండా తన అన్ని కర్మలని చక్కగా ఎవరు ప్రారంభిస్తారో జ్ఞానాగ్నిలో కర్మలని కాల్చివేసిన అతన్ని వివేకి అని విజ్ఞులంటారు. వ్యాఖ్య కర్మలలో అకర్మని చూడడం ఎప్పుడు సాధ్యపడుతుందో 4 శ్లోకాల్లో భగవంతుడు వివరిస్తున్నాడు. సమారంభాః అన్ని కర్మలని బాగా ప్రారంభించడం, ప్రతి పనిని యోచించి ఎలా చేస్తే క్షుణ్ణంగా జరుగుతుందో నిర్ణయించి మరీ ప్రారంభించాలి. కామ సంకల్పవర్జితాః సంకల్పం లేకపోతే పని ప్రారంభించలేరు. బాహ్య ప్రపంచంలో లాభం పొందాలనుకోవటం కామం. కామం లేని సంకల్పంతో పనులు జరగాలి అంటే నిష్కామంగా కర్మ చేయబడాలి. దగ్ధ కర్మాణం కామంతో పని చేసినప్పుడు ఫలాలు పట్టుకుంటాయి. కామం లేకుండా చేసినప్పుడు కర్మ ఫలాలు ఉండవు. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సః త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సః. ప్రతిపదార్థం కర్మఫలాసంగం కర్మఫలంతో సంబంధం త్యక్త్వా వదిలి నిత్యతృప్త నిత్యము తృప్తుడవై ఉంటూ నిరాశ్రయ దేనిని ఆశ్రయించకుండా కర్మలలో అభిప్రవృత్త అపి నిమగ్నుడై ఉండి సహ అతడు కించిత్ కొంచెం కూడా న కరోతి ఏవ కర్మ చేయడమే లేదు. తాత్పర్యం కర్మఫలంతో సంఘాన్ని వదిలి నిత్యతృప్తుడై దేని మీద ఆధారపడని వాడై కర్మలలో నిమగ్నుడై ఉండేవాడు ఏ కర్మ చేయనివాడే అవుతాడు. వ్యాఖ్య ఫలాసంగం కామ సంకల్పం లేకపోయినా ప్రతి కర్మని ఏదో ప్రయోజనం కోసమే చేస్తారు. అప్పుడు మనస్సు కర్మ యొక్క ప్రయోజనంతో ముడిపెట్టుకుంటుంది. మనస్సుకి సంబంధం లేకుండా చెయ్యాలి. నిత్యతృప్త మనస్సు తృప్తితో నిండి ఉండాలి. లేకపోతే మనస్సు కర్మఫలాన్ని గురించి యోచించకుండా ఉండదు. నిరాశ్రయ తృప్తి కోసం బాహ్య పదార్థం మీద ఆధారపడి ఉంటే అది కావాలనే కామం ఏర్పడుతుంది. అటువంటి ఆధారం అక్కర్లేనివాడు నిరాశ్రయుడు. అప్పుడు కర్మలు చేస్తున్నా చేయనివాడే అవుతాడు. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వపరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వపరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ప్రతిపదార్థం నిరాశీహి ఆశలేనివాడు, యత చిత్తాత్మ మనస్సును శరీరాన్ని నిగ్రహించినవాడు, త్యక్త సర్వపరిగ్రహః సర్వత్రా పరిగ్రహ భావాన్ని వదిలినవాడు, కేవలంగా శారీరం కర్మ శరీరంతో కర్మ కుర్వన్ చేసేవాడు, కిల్బిషం పాపాన్ని నా ఆప్నోతి పొందడు. తాత్పర్యం
ఆశ లేక మనఃశరీరాలని నిగ్రహించి అన్నింటియందు పరిగ్రహ భావాన్ని వదిలి కేవలం శరీరంతో కర్మ చేసేవాడు ఏ పాపాన్ని పొందడు. వ్యాఖ్య: వ్యక్తి నిజంగా నిరాశ్రయుడు ఎప్పుడవుతాడు? మనస్సు తాను ప్రేమించే వాటి మీద, శరీరం తనకి సుఖమిచ్చే వాటి మీద ఆధారపడి ఉంటాయి. మనఃశరీరాలని నిగ్రహించాలి. ముందు రాబోయే వాటి కోసం ఎదురు చూడడం ఆశ, వెనకాల పొందిన వాటిని నాది అనుకోవటం పరిగ్రహం. ఈ రెండూ వదలాలి. ఇవి లేనప్పుడు శరీరం ద్వారా ఏ పని జరిగినా కర్మబంధనం ఏర్పడదు. అదే కిల్బిషం. మనస్సులోని దోషాల వల్లే పాపం వస్తుంది, శారీరక కర్మల వల్ల కాదు. యదృచ్ఛాలాభసంతుష్టః యదృచ్ఛాలాభసంతుష్టః ద్వంద్వాతీతో విమత్సరః ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే కృత్వాపి న నిబధ్యతే. యదృచ్ఛాలాభసంతుష్టః ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. ప్రతిపదార్థం: యదృచ్ఛాలాభసంతుష్టః, యాదృచ్ఛికంగా లభించిన దానితో సంతుష్టి పడేవాడు. ద్వంద్వ అతీతః, సుఖదుఖాది ద్వంద్వాలకు అతీతమైనవాడు. విమత్సరః, మాత్సర్యం లేనివాడు. సిద్ధో, ఫలం లభించినా, అసిద్ధౌచ, లభించకపోయినా సమః, సమంగా ఉండేవాడు. కృత్వాపి, కర్మ చేసినా న నిబధ్యతే, బద్ధుడు కాడు. తాత్పర్యం: యాదృచ్ఛికంగా లభించిన దానితో సంతృప్తుడై, ద్వంద్వాలకు అతీతుడై, మాత్సర్యం లేకుండా కార్యసిద్ధి అసిద్ధి పట్ల సమదృష్టి కలిగిన వాడు కర్మ చేసినా బద్ధుడు కాడు. వ్యాఖ్య: సంతుష్టః, దేని మీద ఆధారపడకపోతే శరీరం ఎలా జీవించి ఉంటుంది అనే సందేహం అక్కర్లేదు. ప్రతి శరీరానికి ఒక ప్రారబ్ధం అంటూ ఉంటుంది. దానిని బట్టి అనుకోకుండానే, ప్రయత్నం చేయకుండానే వస్తువులు సమకూరుతాయి. వాటితో సంతృప్తి పడేవానికి మానసికమైన ఆధారం అక్కర్లేదు. ద్వంద్వాతీతః, శీతోష్ణాలు బాహ్యంలోని ద్వంద్వాలు, సుఖదుఖాలు మనస్సులోని ద్వంద్వాలు. ఈ రెంటినీ భావించేది మనస్సే. ద్వంద్వాలకి ప్రతిస్పందిస్తే ఏదో కావాలని కర్మ చేస్తాడు. మనస్సు ప్రతిస్పందించకపోతే కర్మలో దోషం ఉండదు. విమత్సరః, ఇతరుల ప్రశస్తిని చూసి ఈర్ష్యతో ప్రతిస్పందించటం మనస్సు యొక్క దోషం. ఇతరుల ప్రశస్తిని చూసి ఈర్ష్యతో ప్రతిస్పందించటం మనస్సు యొక్క దోషం. ఇది లేనప్పుడు కర్మకి దోషం అంటదు. సమసిద్ధావసిద్ధౌ, కర్మలో సిద్ధి పొందాలి, అపజయం కూడదు అనుకునే పట్టుదల కూడా దోషమే. పని చేయడమే తన వంతు అనుకుంటూ చేసేవానికి ఈ దోషం ఉండదు. కర్మబంధనంపై ఈ కర్మబంధనం పై దోషాల వల్ల కలుగుతుంది. వాటిని పరిహరిస్తే కర్మ చేయడం వల్ల బంధనం కలగదు. గతసంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే గతసంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. ప్రతిపదార్థం: గతసంగస్య, దేనిలోనూ సంగభావం లేనివాడు. ముక్తస్య, సంసార బంధ విముక్తుడు. జ్ఞాన అవస్థిత చేతసః, జ్ఞానంలో నిలిచిన మనస్సు కలవాడు. యజ్ఞాయ, యజ్ఞం కోసం. ఆచరతః, కర్మ ఆచరించేవాడు అయిన వాని యొక్క కర్మ సమగ్రం, పూర్తిగా. ప్రవిలీయతే, నశించిపోతుంది. సంగభావం పోయి ముక్తుడై జ్ఞానంలో నిలిచిన మనస్సుతో యజ్ఞం కోసం ఆచరించేవాని కర్మ యావత్తూ నశిస్తుంది. వ్యాఖ్య:
కర్మలో అకర్మని చూచే విధానం ఇప్పటి వరకు అయిన 4 శ్లోకాలలో వివరించాడు. అకర్మలో కర్మని చూడడం ఎలాగో ఇప్పుడు చెప్పాలి. శరీర మనోబుద్ధుల కర్మలన్నీ నిలిచిపోవాలంటే ప్రశస్తమైన కర్మ ద్వారా కర్మల ప్రేరేపణల మూలమైన వాసనలని క్షయం చేయాలి. దానినే యజ్ఞం కోసం కర్మ చేయడమని పేర్కొనడం జరిగింది. లోనున్న వాసనలు క్షయం అయినప్పుడు కర్మలే ఉండవు. మనస్సు బుద్ధి ప్రశాంతమైన నిజమైన కర్మ ఎంత కృషి చేస్తే అలవడుతుందో అర్థమవుతుంది. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా బ్రహ్మకర్మ సమాధినా బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ప్రతిపదార్థం. అర్పణం సుక్స్రువాలు బ్రహ్మమే. హవిః హవిస్సు బ్రహ్మమే. బ్రహ్మాగ్నో బ్రహ్మమైన అగ్నిలో. బ్రహ్మణ బ్రహ్మము చేత. హుతం హోమం చేయబడినది బ్రహ్మమే. బ్రహ్మకర్మ సమాధిన బ్రహ్మకర్మలో స్థిర బుద్ధి కల. తేన బ్రహ్మనిష్ఠుడికి. గంతవ్యం గమ్యం కూడా బ్రహ్మయేవ బ్రహ్మమే. తాత్పర్యం. కర్మనే బ్రహ్మమని స్థిరంగా భావించేవానికి బ్రహ్మమే సృక్స్రువాలు, బ్రహ్మమే హవిస్సు. బ్రహ్మమనే అగ్నిలో బ్రహ్మం చేత హోమం చేయబడేది బ్రహ్మమే. దాని ద్వారా అతడికి అందుకోబడవలసిన గమ్యం కూడా బ్రహ్మమే. వ్యాఖ్య. యజ్ఞం అనే పదాన్ని వాడినందున యజ్ఞంలోని ముఖ్యాంశాలన్నీ ఈ సందర్భంలో బ్రహ్మమేనని భగవంతుడు వివరిస్తున్నాడు. అర్పణం హవిస్సులని అర్పించే కొయ్యగరిట సృక్స్రువాలు. దైవమేవాపరే యజ్ఞం దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి యజ్ఞేనైవోపజుహ్వతి దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. ప్రతిపదార్థం. అపరే కొందరు, యోగినః యోగులు, దైవం దైవాన్ని గురించిన, యజ్ఞం ఏవ యజ్ఞాన్ని, పర్యుపాసతే చక్కగా అనుష్ఠిస్తారు. అపరే మరికొందరు, యజ్ఞేన ఏవ యజ్ఞం జీవబ్రహ్మ ఐక్యభావం చేతనే బ్రహ్మాగ్నౌ బ్రహ్మమనే అగ్నిలో అనగా ఆత్మలో, యజ్ఞం యజ్ఞాన్ని అనగా జీవుడిని, ఉపజుహ్వతి హోమం చేస్తారు. తాత్పర్యం. కొందరు యోగులు దైవయజ్ఞాన్నే చక్కగా చేస్తారు. మరికొందరు బ్రహ్మమనే అగ్నిలో యజ్ఞం ద్వారా యజ్ఞాన్ని అర్పిస్తారు. కర్మనే బ్రహ్మముగా భావించి వ్యాఖ్య. కర్మనే బ్రహ్మముగా భావించి చేసేవాళ్ల 12 కర్మలని 6 శ్లోకాలలో నమూనాలుగా భగవంతుడు వివరిస్తున్నాడు. ఇవి శాస్త్రాలలో లిఖింపబడినవి. మానవుడు సాధారణంగా ఆచరించేవి అవి. బ్రహ్మకర్మ భావంతో చేస్తే ఇవి అన్నీ బ్రహ్మమును పొందే సాధనలే అవుతాయి. సామాన్య జీవితంలో అనుకోకుండా హింస జరుగుతూ ఉంటుంది. వాటిని పంచశూనాలు అంటారు. ఊడ్చడం, దంచడం, నిప్పు రాజేయడం, నీళ్లు తోడటం, దున్నడం అనే 5 పనులలో అనేకమైన అల్పజీవులకి ఘాత జరుగుతుంది. వీటిని నిర్లక్ష్యం చేసి జీవించే మానవుడి హృదయం కరుడుగట్టిపోతుంది. అందుచేత ఈ పాపాలకు నిష్కృతిగా మహాయజ్ఞాలని శాస్త్రాలు విధించాయి. బ్రహ్మయజ్ఞం అంటే వేదపారాయణ, దైవయజ్ఞం అంటే దేవతారాధన, పితృయజ్ఞం లేదా పూర్వీకుల ఆరాధన, నృయజ్ఞం అంటే అతిథి సేవ, భూతయజ్ఞం లేదా మూగజీవాల పట్ల కారుణ్యం. వీటిలో మొదటి 2ని పై శ్లోకం పేర్కొన్నది. ఈ 2 సందర్భాలలోనూ వినయభావం ప్రకటితమై అహంకారం అణుగుతుంది. యజ్ఞేన యజ్ఞం
వేదపారాయణ ద్వారా బ్రహ్మని తెలుసుకోవడం, బ్రహ్మాగ్నిని ముట్టించటం. జీవుడు సర్వాన్ని తెలుసుకుంటాడు కాబట్టి యజ్ఞం. యహ జ్ఞాత సహ యజ్ఞ. తన్ను తాను అంటే అహంకారాన్ని బ్రహ్మమనే అగ్నిలో దహించేస్తాడు. దైవయజ్ఞం. దైవారాధనలో భక్తి వల్ల అహంకారం కరిగిపోతుంది. శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి. శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి. శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. ప్రతిపదార్థం. అన్యే కొందరు సంయమ అగ్నిషు నిగ్రహం అనే అగ్నులలో శ్రోత్ర ఆదీని చెవులు మొదలైన ఇంద్రియాలను జుహ్వతి హోమం చేస్తారు. అన్యే కొందరు ఇంద్రియ అగ్నిషు ఇంద్రియాలనే అగ్నులలో శబ్దాదీన్ విషయాన్ శబ్దము మొదలైన విషయాలని జుహ్వతి వేల్చుతారు. తాత్పర్యం. శ్రోత్రం మొదలైన ఇంద్రియాలని కొందరు నిగ్రహం అనే అగ్నిలో వేల్చుతారు. మరికొందరు ఇంద్రియాలు అనే అగ్నిలో శబ్దాది విషయాలను వేల్చుతారు. వ్యాఖ్య. ఇంద్రియాలను పూర్తిగా నిగ్రహించి సంయమమనే అగ్నిలో అర్పించేవారు కొందరుంటే, ఇంద్రియాల ద్వారా సర్వాన్ని గ్రహిస్తూ విషయ జ్ఞానాన్ని బ్రహ్మస్వరూపంగా భావించి ఆరాధించేవారు మరికొందరుంటారు. సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. ప్రతిపదార్థం. అపరే కొందరు సర్వాణి అన్ని ఇంద్రియకర్మాణి జ్ఞానేంద్రియాల కర్మలని ప్రాణకర్మాణి చ కర్మేంద్రియ వ్యాపారాలన్నీ జ్ఞానదీపితే జ్ఞానంతో వెలిగింపబడిన ఆత్మ సంయమ యోగ అగ్నౌ మనస్సంయమం అనే యోగ రూపమైన సమాధి అనే అగ్నిలో జుహ్వతి వేల్చుతారు. తాత్పర్యం. మరికొందరు జ్ఞానేంద్రియ ప్రాణేంద్రియ కర్మలన్నింటినీ జ్ఞానంతో వెలిగింపబడిన మనస్సంయమం అనే అగ్నిలో వేల్చుతారు. వ్యాఖ్య. అల్పమైన విషయాల కోసం మనశ్శాంతిని చెదరగొట్టుకోరాదనే జ్ఞానం చేత ఏర్పడిన మనస్సంయమం ఉత్తమమైనది. అందువల్ల ఇంద్రియాల వ్యాపారాలు యథాప్రకారం జరుగుతున్న మనస్సుని తాకవు. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞాః యోగయజ్ఞాస్తదా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంసితవ్రతాః ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తదా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంసితవ్రతాః. ప్రతిపదార్థం. తథా అలాగే అపరే కొందరు యతయః ప్రయత్నించే స్వభావం కలిగి సంసితవ్రతాః కఠినమైన నియమాలు పెట్టుకొని ద్రవ్యయజ్ఞాః ద్రవ్యాన్ని సద్వినియోగం చేయడం అనే యజ్ఞం కలవాళ్ళు, తపోయజ్ఞాః తపస్సే యజ్ఞంగా కలవాళ్ళు, యోగయజ్ఞాః యోగమే యజ్ఞంగా కలవాళ్ళు, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాః వేదాధ్యయనం యజ్ఞంగా కలవాళ్ళు, శాస్త్ర పరిజ్ఞానం యజ్ఞంగా కలవాళ్ళు అయి ఉన్నారు. తాత్పర్యం. మరికొందరు కఠినమైన నియమాలతో ప్రయత్నం చేస్తూ ద్రవ్య తపో యోగ స్వాధ్యాపాయ జ్ఞానాలు యజ్ఞాలుగా కలిగి ఉన్నారు. వ్యాఖ్య. వైదిక స్మార్త పద్ధతుల ప్రకారం హోమకుండంలో ఆహుతులు పోయడం ద్రవ్యయజ్ఞం, తపస్సు చేసి శరీరాన్ని శుష్కింపచేయడం తపోయజ్ఞం, అష్టాంగ యోగాలు షడంగ యోగాలు పంచదశాంగ యోగాలు అనుష్ఠించి వాటి లక్ష్యాలని సాధించగోరడం యోగయజ్ఞం, నిత్యము క్రమం తప్పకుండా చదువుకోవడం స్వాధ్యాయ యజ్ఞం,
ఆత్మస్వరూపాన్ని శాస్త్ర సహాయంతో తెలుసుకోవడం జ్ఞానయజ్ఞం. ఇవన్నీ రకరకాలైన నిగ్రహాలు. అపానే జుహ్వతి ప్రాణం, అపానే జుహ్వతి ప్రాణం, ప్రాణే పానం తథా పరే, ప్రాణే పానం తథా పరే, ప్రాణాపానగతిరుద్ధ్వా, ప్రాణాపానగతిరుద్ధ్వా, ప్రాణాయామపరాయణాః, ప్రాణాయామపరాయణాః. అపానే జుహ్వతి ప్రాణం, ప్రాణే పానం తథా పరే, ప్రాణాపానగతిరుద్ధ్వా, ప్రాణాయామపరాయణాః. ప్రతిపదార్థం. ప్రాణాయామపరాయణాః, ప్రాణాయామ తత్పరులైన. అపరే, మరికొంతమంది. ప్రాణ అపానగతి, ఉచ్ఛ్వాస నిశ్వాసాల క్రియను రుద్ధ్వా, అడ్డగించి అనగా కుంభకం చేసి, అపానే, అపానవాయువులో ప్రాణవాయువుని పూరకం చేసి, తథ అలాగే, ప్రాణే, ప్రాణవాయువులో అపానవాయుని రేచకం చేసి, జుహ్వతి వేల్చుతారు. తాత్పర్యం. అలాగే ప్రాణాయామ పరాయణులైన మరికొందరు ఉచ్ఛ్వాస నిశ్వాసాలని నిరోధించి అపానానికి ప్రాణాన్ని, ప్రాణానికి అపానాన్ని ఆహుతులుగా అర్పిస్తారు. వ్యాఖ్య. ముక్కులో సంచరించే వాయువుని ఒక పద్ధతి ప్రకారం నిరోధిస్తూ క్రమంగా ఇడాపింగళల్లో సంచరించే ప్రాణశక్తిని సుషుమ్న నాడిలోకి ప్రవేశపెట్టి చక్రభేదనం చేస్తూ ఆజ్ఞాచక్రం నుండి సహస్రారం వరకు తీసుకొని పోయి నిరోధించడం ప్రాణాయామ ప్రక్రియ. ఇది కూడా ప్రాణశక్తికి మూలమైన బ్రహ్మమును చేరడానికే. అపరే నియతాహారాః, అపరే నియతాహారాః, ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి, ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి, సర్వేప్యేతే యజ్ఞవిదో, సర్వేప్యేతే యజ్ఞవిదో, యజ్ఞక్షపితకల్మషాః, యజ్ఞక్షపితకల్మషాః. అపరే నియతాహారాః, ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి, సర్వేప్యేతే యజ్ఞవిదో, యజ్ఞక్షపితకల్మషాః. ప్రతిపదార్థం. అపరే, మరికొంతమంది. నియత ఆహారాః, నియమితమైన ఆహారం స్వీకరించేవారై, ప్రాణేషు, ప్రాణాలలో అనగా ఇంద్రియాలలో, ప్రాణాన్, ప్రాణాలని, ఇంద్రియ వ్యాపారాలను, జుహ్వతి వేల్చుతారు. ఏతే, వీళ్ళు, సర్వే అపి, అందరూ కూడా, యజ్ఞవిదః, యజ్ఞాలని ఎరిగినవారు, యజ్ఞక్షపిత కల్మషాః, యజ్ఞం వల్ల హరింపబడిన కల్మషాలు కలవారు. తాత్పర్యం. మరికొందరు నియమితమైన ఆహారాన్ని స్వీకరిస్తూ ప్రాణాలకి ఆహుతులుగా అర్పిస్తారు. వీరందరూ యజ్ఞవిధులే. యజ్ఞం వల్ల కల్మషాల్ని హరింపజేసుకుంటారు. వ్యాఖ్య. లోపల ఉన్న పంచప్రాణాలు నిలబెట్టడం కోసం ప్రాణంతో కూడిన ఆహారాన్ని మితంగా అర్పించేవారు కొందరు. వీరు తినడానికి బతకడానికి తింటారు. శరీరాన్ని ధర్మ సాధనంగా వాడుకోవడానికి కావలసినంత ఆహారాన్ని మాత్రం స్వీకరిస్తారు. ఇలాంటి యజ్ఞాలు సాధకుల కల్మషాలని కడిగివేస్తాయి. యజ్ఞశిష్టామృతభుజః, యజ్ఞశిష్టామృతభుజః, యాంతి బ్రహ్మ సనాతనం, యాంతి బ్రహ్మ సనాతనం. నాయం లోకోస్త్యయజ్ఞస్య, నాయం లోకోస్త్యయజ్ఞస్య, కుతోన్యః కురు సత్తమ, కుతోన్యః కురు సత్తమ. యజ్ఞశిష్టామృతభుజః, యాంతి బ్రహ్మ సనాతనం. నాయం లోకోస్త్యయజ్ఞస్య, కుతోన్యః కురు సత్తమ. ప్రతిపదార్థం. కురు సత్తమ, కురు శ్రేష్ఠ. యజ్ఞశిష్ట అమృతభుజ, యజ్ఞంలో మిగిలిన అమృతాన్ని స్వీకరించిన వారు. సనాతనం, సనాతనమైన బ్రహ్మమును యాంతి, చేరుకుంటారు. అయజ్ఞస్య, యజ్ఞం ఏది చేయని వానికి, అయం ఈ లోకః, లోకమే నా అస్తి, లేదు. అన్యః, పరలోకం, కుతః, ఎక్కడి నుండి వస్తుంది. తాత్పర్యం. అర్జున, యజ్ఞంలో మిగిలిన అమృతాన్ని స్వీకరించిన వారు సనాతన బ్రహ్మని చేరుకుంటారు. యజ్ఞం చెయ్యని వాడికి లోకమే లేదు, పరలోకం ఎక్కడ. వ్యాఖ్య.
ఈ యజ్ఞాలు లోపలి ప్రకృతిని శుద్ధపరిచి సాత్విక ప్రకృతితో నింపుతాయి. ఇదే చివరికి మిగిలే అమృతం. అప్పుడు సనాతనమైన బ్రహ్మమును తెలుసుకునే యోగ్యత వస్తుంది. దీక్షతో సరైన జ్ఞానంతో ప్రవర్తించని వాడు అయజ్ఞుడు. అతడికి ఇక్కడ ఏమీ దొరకదు. ఇక బ్రహ్మం దొరుకుతుందా? ఏవం బహువిధా యజ్ఞాః ఏవం బహువిధా యజ్ఞాః వితత బ్రాహ్మణో ముఖే వితత బ్రాహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ప్రతిపదార్థం. ఏవం ఈ ప్రకారంగా బహువిధాః అనేక ప్రకారాలైన యజ్ఞాః యజ్ఞాలు బ్రహ్మణః ముఖే వేదంలో వితతాః వెదజల్లబడి ఉన్నాయి. తాన్ వాటిని సర్వాన్ అన్నింటినీ కర్మజాన్ కర్మ ద్వారా జన్మించేవని జరిగేవని విద్ధి తెలుసుకో. ఏవం ఇలా జ్ఞాత్వ తెలియడం వల్ల విమోక్షసే విముక్తుడవుతావు. తాత్పర్యం. ఇలాగా అనేక విధాల యజ్ఞాలు వేదాలలో వెదజల్లబడి ఉన్నాయి. ఇవి అన్నీ కర్మ వల్ల జనిస్తాయని తెలుసుకో. ఇలా తెలుసుకుంటే విముక్తుడవు అవుతావు. వ్యాఖ్య. మానవ స్థాయి నుండి దైవ స్థాయికి ఎదగడానికి ఇలాంటివి అనేక రకాల యజ్ఞాలు చెప్పబడి ఉన్నాయి. అవి ఆదరణ వల్లే ఫలిస్తాయి. ఈ విషయం ఎరిగినవాడు ఆచరించి ముక్తి పొందుతాడు. బ్రహ్మణో ముఖే వేదాల లేదా బ్రహ్మముని చేరుకునే మార్గంలో. పై యజ్ఞాల ఫలితాలు కర్మ వలనే జనిస్తాయని తెలుసుకున్నప్పుడు వ్యామోహం నశించి బ్రహ్మమును చేరుకొని కర్మ నుండి విముక్తుని కాగలని కూడా తెలుసుకుంటాడు. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే జ్ఞానే పరిసమాప్యతే. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ప్రతిపదార్థం. పరంతప అర్జున. ద్రవ్యమయాత్ ద్రవ్యంతో సాధింపబడే యజ్ఞాత్ యజ్ఞం కంటే జ్ఞానయజ్ఞ జ్ఞానయజ్ఞము శ్రేయాన్ శ్రేయస్కరమైనది. పార్థ అర్జున సర్వం అన్ని రకాల కర్మ అఖిలం యావత్తు జ్ఞానే జ్ఞానంలో పరిసమాప్యతే లీనమవుతుంది. తాత్పర్యం. అర్జున పరంతప ద్రవ్యంతో చేసే యజ్ఞం కంటే జ్ఞానయజ్ఞం శ్రేష్టమైనది. అన్ని రకాల కర్మ జ్ఞానంలో లీనమవుతుంది. వ్యాఖ్య. అన్ని యజ్ఞాల కన్నా స్వస్వరూపాన్ని తెలుసుకునే జ్ఞానయజ్ఞం శ్రేష్టం. ఆత్మానుభవంతో సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మల వల్ల ఏర్పడే వాసనల వల్ల వచ్చే ప్రేరణలు చేసే కర్మలు అన్నీ అంతరించిపోతాయి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ప్రతిపదార్థం. ప్రణిపాతేన ఆత్మార్పణం వల్ల, పరిప్రశ్నేన క్షుణ్ణంగా ప్రశ్నించడం ద్వారా, సేవయా సేవించడం ద్వారా, తత్ ఆ జ్ఞానాన్ని విద్ధి తెలుసుకో. తత్వదర్శిన తత్వాన్ని దర్శించిన జ్ఞానులు తే నీకు జ్ఞానాన్ని ఉపదేక్ష్యంతి బోధిస్తారు. తాత్పర్యం. దానిని ఆత్మార్పణం వల్ల సేవించి ప్రశ్నించడం వల్ల తెలుసుకో. జ్ఞానులు తత్వదర్శులు అయిన వారు నీకు ఉపదేశిస్తారు. వ్యాఖ్య. జ్ఞానయజ్ఞాన్ని ఎవరికి వారు చేయలేరు. ఆత్మానుభవం శాస్త్రజ్ఞానం ఉన్న మహాత్ములను ఆశ్రయించి సేవించి
ప్రశ్నించి తెలుసుకోవాలి. ఆత్మానుభవం లేని శాస్త్రజ్ఞానం ఖాళీ కుండ లాంటిది, మనకేమీ దొరకదు. ఆత్మానుభవం మాత్రం ఉండి శాస్త్రజ్ఞానం లేకపోతే శిష్యులకి ఎలా బోధించాలో ఆ క్రమం తెలియదు. అందుకని గురువులో ఈ 2 లక్షణాలు ఉండాలి. అప్పుడే శిష్యునికి ఆత్మస్వరూపం బోధించగలుగుతారు. యజ్ఞాత్వా న పునర్మోహం యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. ప్రతిపదార్థం. పాండవ అర్జున, యత్ దేనిని, జ్ఞాత్వా తెలిస్తే, పునః మళ్ళీ, ఏవం ఈ ప్రకారంగా, మోహం భ్రాంతిని, న యాస్యసి పొందవో, ఏన దేనివల్ల, అశేషేణ అన్ని, భూతాని ప్రాణులన్నీ, ఆత్మని నీలోను, అధో అలాగే, మయి నాలోను, ద్రక్ష్యసి చూస్తారో ఆ జ్ఞానం తెలుసుకో. తాత్పర్యం. అర్జున, దేనిని పొందాక తిరిగి ఇలా మోహంలో పడవో, దేని చేత అశేషమైన జీవరాశుల్ని నీలోనూ నాలోనూ చూడగలుగుతావో ఆ జ్ఞానం తెలుసుకో. వ్యాఖ్య. మనకన్నా ప్రపంచము, అందులోని ప్రాణులు భిన్నంగా ఉన్నారనుకున్నంత కాలం మన మోహము, దానివల్ల వచ్చే బాధలు కొనసాగుతూనే ఉంటాయి. అన్నీ నాలోనే ఉన్నాయి, అదే దైవస్వరూపం అని తెలుసుకున్న నాడు మోహం కానీ, మోహభ్రాంతితో చేసే కర్మలు కానీ ఉండవు. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ప్రతిపదార్థం. పాపేభ్యః పాపులు, సర్వేభ్యః అందరికంటే, పాపకృత్తమః ఎక్కువ పాపివి, చేతపి అయినా కూడా, వృజినం ఆ పాపం, సర్వం అంతా, జ్ఞానప్లవేన ఏవ జ్ఞానమనే పడవతోనే, సంతరిష్యసి పూర్తిగా దాటగలవు. తాత్పర్యం. పాపులందరిలోకి ఎక్కువ పాపం చేసిన వాడవైనా అంత పాపాన్ని జ్ఞానమనే పడవతో దాటగలవు. వ్యాఖ్య. పాపాల ఫలితాలను తప్పించుకోవడానికి జ్ఞాన మార్గం ఒక పన్నుగడ కాదు. ఆత్మస్వరూపం తెలియని భ్రాంతిలో జీవిని అనుకుని తప్పులు చేస్తారు. ఆత్మజ్ఞానం కలిగినప్పుడు జీవుడే ఉండడు కాబట్టి తప్పులంటూనే ఉండవు. కలలో చేసిన నేరాలు మేల్కొన్నవాణ్ణి వెంబడించవు. యథైధాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా యథైధాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ప్రతిపదార్థం. అర్జున, ఓ అర్జున, యథా ఏ ప్రకారంగా, సమిద్ధ ప్రజ్వరిల్లిన, అగ్ని ఏధాంసి కట్టెలని, భస్మసాత్ కురుతే నుసి చేసి వేస్తుందో, తథా అదే ప్రకారంగా, జ్ఞానాగ్ని జ్ఞానమనే అగ్ని, సర్వకర్మాణి అన్ని కర్మలని, భస్మసాత్ కురుతే భస్మం చేసేస్తుంది. తాత్పర్యం. అర్జున, జ్వలించే అగ్ని కట్టెలని వేసినట్లుగా
జ్ఞానాగ్ని అన్ని కర్మలని కాల్చివేస్తుంది. వ్యాఖ్య: కర్మలను తరించటం అంటే అవి అక్కడ నిలిచి ఉంటాయని కాదు. జీవుని మనోభ్రాంతిని బట్టి అవి ఉన్నట్లుగా కనపడతాయి. మనోభ్రాంతి నాశనంతో అవి కూడా నాశనమవుతాయి. అందుచేత అగ్నిలో కట్టెలు కాలిపోయే ఉపమానం ఇవ్వబడింది. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ప్రతిపదార్థం: ఇహ ఈ లోకంలో జ్ఞానంతో సదృశం సాటిగా పవిత్రమైనది న విద్యతేహి లేనే లేదు. తత్ అటువంటి జ్ఞానాన్ని యోగ సంసిద్ధ కర్మయోగంలో సిద్ధుడైన వాడు కాలక్రమంగా స్వయంగా ఆత్మని తనలోనే విందతి పొందుతాడు. తాత్పర్యం: జ్ఞానంలాగా పవిత్రమైనది ఇంకోటి లేదు. యోగ సంసిద్ధి పొందిన వానికి అది కాలక్రమేణా తనలోనే లభిస్తుంది. వ్యాఖ్య: మనం చేసిన పాపాలని కర్మలని నశింపచేసే జ్ఞానం బుద్ధిస్థాయిలో గురువు ద్వారా విని నేర్చుకునేదో శాస్త్రం చదివి తెలుసుకునేదో కాదు. అది అనుభవ జ్ఞానంగా మారినప్పుడే పాపాలని నశింపచేస్తుంది. కర్మయోగంలో పరిపక్వమైన వానిలో శ్రవణం చేసిన జ్ఞానం క్రమంగా అనుభవ జ్ఞానంగా పరిణమిస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వాం పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వాం పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. ప్రతిపదార్థం: శ్రద్ధావంతుడు, తత్పరః జ్ఞానమే లక్ష్యంగా ఉంచుకున్నవాడు, సంయత ఇంద్రియ నిగ్రహం కలవాడు, జ్ఞానాన్ని లభతే పొందుతాడు, జ్ఞానాన్ని లబ్ధ్వా పొంది, అచిరేణ తొందరలోనే, పరాం గొప్ప, శాంతిని అధిగచ్చతి పొందుతాడు. తాత్పర్యం: శ్రద్ధతో కూడి ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండి జ్ఞానానుభవాన్ని లక్ష్యంగా పెట్టుకున్న సాధకుడు ఈ అనుభవాన్ని పొందుతాడు. జ్ఞానానుభవాన్ని పొంది త్వరలోనే పరమమైన శాంతిని పొందుతాడు. వ్యాఖ్య: గురూపదేశంలో శాస్త్రంలో విశ్వాసం ఉండాలి. ప్రపంచంలోనికి ఈడ్చుకుపోయే ఇంద్రియాలు స్వాధీనంలో ఉండాలి. ఆత్మానుభవాన్ని జీవిత లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇలా కృషి చేసినప్పుడే శాంతి లభిస్తుంది. అన్ని రకాల శాంతులు అదృశ్యమవుతాయి. అజ్ఞశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి. నాయం లోకోస్తి న పరః న సుఖం సంశయాత్మనః. అజ్ఞశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి. నాయం లోకోస్తి న పరః న సుఖం సంశయాత్మనః. అజ్ఞశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి. నాయం లోకోస్తి న పరః న సుఖం సంశయాత్మనః. అజ్ఞః చ అజ్ఞాని, అశ్రద్ధధానః చ శ్రద్ధ లేనివాడు, సంశయాత్మ అనుమానాలతో నిండినవాడు, వినశ్యతి సర్వనాశనమవుతాడు. సంశయ ఆత్మనః అన్నింటికీ సందేహించే బుద్ధి గలవాడికి, అయం ఈ లోక నాస్తి లేదు,
పరం పరలోకము నా లేదు, సుఖము నా లేదు. తాత్పర్యం: జ్ఞానం శ్రద్ధ లేని సంశయాత్ముడు నశించిపోతాడు. సంశయంలో పడ్డవానికి ఈ లోకము లేదు, పరలోకము లేదు, సుఖం కూడా లేదు. స్వయంగా ఆత్మజ్ఞానం ఉన్నవానికి ఆత్మను గురించిన సంశయం ఉండదు. జ్ఞానం లేకపోయినా కనీసం గురువులో విశ్వాసం ఉన్నా సాధన చేసి అందుకోగలడు. అది ఇది రెండు లేక ప్రతి దానిని అనుమానంతో చూచేవానికి నాశనం తప్ప వేరే లేదు. ఈ లోకంలోని జీవితం కూడా 3 వంతులు విశ్వాసంపై ఆధారపడి ఉన్నది. దేనిలోనూ విశ్వాసం లేని వానికి జీవితం నరకమే. అతడు ఏ సుఖాన్ని పొందలేడు. ఇక పరమమైన ఆత్మని పొందే ప్రసక్తే లేదు. యోగసన్యస్తకర్మాణం జ్ఞానసంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ యోగసన్యస్తకర్మాణం జ్ఞానసంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ప్రతిపదార్థం: ధనంజయ, అర్జున. యోగ సన్యస్త్య కర్మాణం, నిష్కామకర్మ యోగం ద్వారా ఫలం వదిలిన కర్మలు గలవాడిని. జ్ఞాన సంఛిన్న సంశయం, జ్ఞానం వల్ల నశించిన సంశయాలు గలవాడిని. ఆత్మవంతం, ఆత్మనిష్ఠుడిని. కర్మాణి, కర్మలు. న నిబధ్నంతి, బంధించవు. తాత్పర్యం: అర్జున, యోగం వల్ల కర్మలని వదుల్చుకుని జ్ఞానం ద్వారా సంశయాలను నివృత్తి చేసుకున్న ఆత్మవంతుడిని కర్మలు బంధించలేవు. వ్యాఖ్య: కర్మయోగం వల్ల కర్మలను ప్రేరేపించే వాసనలు నశించిపోతాయి. సరైన జ్ఞానంతో ఆత్మ విషయమై సంశయాన్ని పోగొట్టుకొని ఆత్మని పొందిన వానికి వెనకాల సంచితమైన కర్మఫలం బాధించదు. తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసీనాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసీనాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత. ప్రతిపదార్థం: భారత, ఓ అర్జున, తస్మాత్, అందువల్ల, అజ్ఞాన సంభూతం, అజ్ఞానం నుండి జనించిన, ఆత్మనః, నీ, హృత్స్థం, హృదయంలోని, ఏనం సంశయం, ఈ సంశయాన్ని, జ్ఞాన అసిన, ఆత్మజ్ఞానం అనే ఖడ్గంతో, చిత్వ, ఛేదించి, యోగం, నిష్కామకర్మ యోగాన్ని, ఆతిష్ట, చేపట్టు, ఉత్తిష్ట, లే. తాత్పర్యం: అందుచేత అజ్ఞానం వల్ల జనించి నీ హృదయంలో ఉన్న సంశయాన్ని ఆత్మజ్ఞానం అనే ఖడ్గంతో ఛేదించి యోగాన్ని అవలంబించు. అర్జున, లేచి నిలబడు. వ్యాఖ్య: అర్జునుడికి యుద్ధం చేయడం పాపమేమోననే సందేహం అజ్ఞానం వల్ల కలిగింది. ఈ అజ్ఞానానికి కారణమైన వాసనా సముదాయాన్ని కర్మయోగం వల్ల చేసుకోవచ్చుననే జ్ఞానంతో సంశయాన్ని ఛేదించాలి. సందేహం పోయాక కర్మయోగాన్ని ప్రారంభించడానికి సిద్ధం కావాలి. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానకర్మ సన్యాసయోగో నామ 4థోऽధ్యాయః. ఓం తత్సత్. ఇలా భగవద్గీత అనే ఉపనిషత్తులో, బ్రహ్మ విద్యాయోగ శాస్త్రంలో, శ్రీకృష్ణార్జున సంవాదంలో జ్ఞానకర్మ సన్యాస యోగం అనే 4వ అధ్యాయం సమాప్తం. వ్యాఖ్య: చతుర్థ అనేది ఛత్ అనే ధాతువు నుండి వచ్చింది. కప్పివేసేది అని అర్థం. కప్పివేసే వాసనల తెరని గురించి, కప్పివేయబడిన ఆత్మను గురించి బోధించే అధ్యాయం ఇది.